హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఫ్రైడ్ ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రైస్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. మనకు కావాల్సినవి ఉల్లిపాయలు, ఆలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఇలా ఆలుని కాస్త తురుము పెట్టుకోవచ్చు, లేదా ముక్కలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా తురుముకుంటే త్వరగా రెడీ అయిపోతుంది. తర్వాత ఒక బాండీలో కాస్త ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం తురిమి పెట్టుకున్న ఆలుని కాస్త నీళ్ళల్లో ఒక 2 సార్లు కడిగి పెట్టుకొని ఆ తర్వాత దాన్ని కూడా నూనెలో వేసి ఫ్రై చేయండి. సన్నగా ముక్కలు కూడా కోసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా తురుముకోవడం వలన త్వరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనం. ఆ తర్వాత కాస్త పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి. నేను ఇందులోకి మ్యాగీ మసాలా వాడాను. మీరు వేరే ఏ మసాలా అయినా కావాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ సమయం ఏం పట్టదు. కానీ అలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేదా అడుగంటిపోతుంది. అంతే, ఇంకెందులో మనం ఏమీ వేయమండి, జస్ట్ దాన్నే కాస్త ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మనం వండుకున్న అన్నాన్ని అందులోకి కలిపేసేయండి. అంతేనండి. ఇక ఆ రైస్ని మళ్ళీ మనం ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు అలా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన ఫ్రైడ్ ఆలూ రైస్ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.